నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసు అమరుల త్యాగం చిరస్మరణీయం. ఫ్లాగ్ డే సందర్భంగా ఘన నివాళి సమర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. జిల్లాలో వైభవంగా దీపావళి వేడుకలు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు, టపాసుల చప్పుళ్ళు, దీపాల కాంతులతో నూతన శోభ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని ప్రాంగణంలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, దేశ సరిహద్దు రక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథులుగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు స్తూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమరవీరుల ముఖ చిత్రాలతో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్యక్రమం ప్రారంభంలో ఉన్నతాధికారులు స్తూపం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు శస్త్ర సెల్యూట్తో అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. శోక శస్త్ర ద్వారా సలామీ ఇచ్చి 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్రవర్ధన్, డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్ఎం 2వ బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి సాయేష్ గారి చేతుల మీదుగా, అట్లాగే జిల్లా ఎస్పీ సుబ్రహ్మణ్య పోలీస్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మనం చేస్తున్నాం. సమాజ శ్రేయస్సు ఊపిరిగా ప్రజల కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టిన ఓ పోలీసు యోధులారా, మీకు వందనాలు. అనంతరం శోకశస్త్రం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసులు మాత్రమే చేయగలరని తెలిపారు. వారి సేవలు నిస్వార్థమైనవని, త్యాగపూరితమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థకు సహకరించి నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలను సమాజంలో గౌరవప్రద స్థానాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా యంత్రాంగం తరపున ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడాక్ సమీపంలోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనీయుల దాడిలో 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని, ఆ సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో 50 మంది పోలీసు సిబ్బంది త్యాగాలు చేశారని, వారి స్ఫూర్తితో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల భద్రత కోసం ముందుకు సాగుతోందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి అవసరాలైనా పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారి త్యాగం దేశానికి శాశ్వత గౌరవం తీసుకువచ్చిందని తెలిపారు. దాంతో ఈరోజు ఇక్కడ మనం ఎవరి ఇయర్ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ వాళ్ళకి గుర్తిస్తున్నాం.
దాని తర్వాత మనం ఇండిపెండెన్స్కి మెయింటైన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ చాలామంది పోలీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలామంది చనిపోతున్నారు, వాళ్ళు ప్రాణం త్యాగం చేస్తున్నారు, సాక్రిఫైస్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ముందు వచ్చి వాళ్ళ హస్బెండ్స్కి అండ్ వాళ్ళ వైఫ్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈరోజు గుర్తించడం మనం ఈరోజు చేస్తున్నాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు బోర్డు కూడా చూస్తే దాదాపు 57 మెంబర్స్ ఇక్కడ ఆదిలాబాద్ చెందిన వాళ్ళు చనిపోయడం జరిగింది. అది కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ మన కోసం. అంటే మనం ఇప్పుడు ఈ రోజు అంత ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళ ప్రాణం త్యాగించిన వల్ల మనం ఈ రోజు అంత ప్రశాంతంగా ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఇంతకుముందు అంతా హాట్ బెడ్ ఉంటే ఒక నక్సలిజంలో. సో ఈ రోజు మనం చూస్తే అంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఒక ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఇంకా ఇప్పుడు అందరు వాళ్ళ మార్టియర్స్ వల్ల మనం ఈరోజు అంత ప్రశాంతంగా ఉన్నామంటే మీ అందరికీ తెలుసు అంటే ఆదిలాబాద్ ఇప్పుడు టాప్కి పోతుంది. తెలంగాణలో మొత్తం మైజం పోయిన వల్ల, మొత్తం నక్సలిజం పోయిన వల్ల తెలంగాణ ఇప్పుడు మొత్తం స్టేట్లో టాప్ ఫస్ట్, సెకండ్ లేకపోతే థర్డ్ ప్రతి మెట్రిక్స్ మనం చూస్తే, ప్రతి ఇండెక్స్ చూస్తే దాంట్లో టాప్ 1, 2, 3కి ఉంటున్నాయి. దీనికి మెయిన్ పాత్ర పోలీస్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే ఆ స్టేట్ ఏమైనా ఉంటే డెవలప్ చేస్తారు. సో దానిలో మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ రోజు చాలా ఎక్కువ ఉంటుంది, మీ కొడుకు రోజు చాలా ఎక్కువ ఉంటుంది, మీ కూతురు ఉంటే కూతురు పోలీస్ చేస్తుంది అంటే వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అంటే పోలీస్ డ్యూటీ ఇప్పుడు మాయిజం కాకుండా వేరే ఇప్పుడు అని గుండెయిజం ఉండొచ్చు, రౌడీజం ఉండొచ్చు, లేకపోతే వైట్ కాలర్ క్రైమ్స్ ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న గలాట ఉండొచ్చు. దానిలో మన ఫోకస్ ఇప్పుడు పెరిగినాయి. సో దానిలో కూడా చాలామంది వాళ్ళు కష్టపడి పోలీస్ వాళ్ళు పని చేస్తున్నారు. అంటే పోలీస్ అంటే ఒక 24 hours 24/7 జాబ్. మీ అందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఏమైనా మనం పని చేస్తే కూడా ఇది అందరు థ్యాంక్లెస్ జాబ్ అంటారు. సో ఇప్పుడు కూడా మనం అదే దాంతో మనం ఆ మైండ్లో తీసుకోకుండా దట్ ఎవరు మనకి అప్రిషియేట్ చేయట్లేదు, జనాలు మనకి చెప్తున్నారు, మనం అది ఆలోచించకుండా మనం పని చేయాల్సింది, మనం అది కంటిన్యూ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే దానిలో పోలీస్ మనం అందరు మంచిగా చేస్తే ఇంకా మన తెలంగాణకి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా హ్యాపీగా హైగా పడుతుంటారు. సో మళ్ళీ మీ ఫ్యామిలీస్కి అందరికీ ఇక్కడ ఉన్న ఇప్పుడు పని చేసిన వాళ్ళందరికీ మీ ఫ్యామిలీస్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఇక్కడ చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను జిల్లా వాసులు అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన ప్రజలను పట్టి పీడిస్తున్న నరకాసురుణ్ణి సత్యభామ వధించగా చెడుపై మంచి సాధించిన విజయ కేతానికి నిదర్శనంగా జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో కోలాహలం నెలకొంది. ప్రధాన కూడళ్లలో పండుగకు సంబంధించిన దీపాలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, మామిడి కొమ్మలు, అరటి కొమ్మలు, రంగురంగుల ముగ్గులు, స్వీట్లను విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో పట్టణం సందడిగా మారింది. మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు వేయడంతో పాటు వాటిలో ప్రమిదలను వెలిగించడంతో దీపకాంతులు వెదజల్లుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపాలను పండగ రోజున వెలిగిస్తే జీవితంలో వెలుగులు నిండుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి వేడుకల్లో ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో పాటు ప్రమిదల వెలుగులతో చీకటి కాస్త మటుమాయం అయి వెలుగులను విరజిమ్మిస్తోంది. పండగలో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మీదేవి పూజలను పట్టణంలో అత్యంత భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వ్యాపార వీధుల్లో ప్రత్యేక శోభ నెలకొంది. వ్యాపారస్తులు తమ కుటుంబాలతో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగురామన్న నివాసంలో దీపావళి పండగ సందర్భంగా వేడుకలను జరుపుకున్నారు. సతీ సమేతంగా లక్ష్మీ పూజల్లో ఆయన పాల్గొన్నారు. వేద పండితులు ప్రవీణ్ మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. భక్తి ప్రపత్తులతో పూజలను ఆచరించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు పేలుస్తూ సందడిగా గడిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనూ లక్ష్మీ పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని పలు దుకాణ సముదాయాల్లో జరిగిన లక్ష్మీదేవి పూజా కార్యక్రమాల్లో పాల్గొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్మీదేవి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, పండగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్మీ మాతాని గిరిగో మంగళం. హరే శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. ప్రార్థనాది పూర్వ నమస్కారాన్ సమర్పయామి. పునరాచరణం కృత్వా హర ఓం అని చేతులు జోడించుకోండి. పార్వతీ పరమేశ్వరాభ్యో నమో నమః. లక్ష్మీనారాయణాభ్యో నమో నమః. వాణీ హిరణ్యగర్భాభ్యో నమో నమః. సచీ పురంధరాభ్యో నమో నమః. దీపావళి పండగను పురస్కరించుకుని తన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి పిల్లలతో కలిసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలను నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా విభాగం నేతలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులందరికీ మిఠాయిలు పంచుతూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంపు ఆఫీస్ ఎదుట అందరూ ఆనందంగా బాణాసంచా కాల్చి పండగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, తుమ్మల వెంకటరెడ్డి, కొండ గంగాధర్, రామ్దాస్ నాక్లే, ఫైజుల్లా ఖాన్, విలాస్ పటేల్, లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలతో పాటు ఆయన అభిమానులు స్వగృహానికి చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్తో పాటు పలువురు నాయకులు ఎంపీని శాలువాలతో సత్కరించి జన్మదిన వేడుకలు జరిపారు. सर 61 सर 61 सर सर बिलेटेड सर बिलेटेड आपको भी మేము నిన్న ఉండే అందుకోసం బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ అన్నతాను మొత్తం వాడాలా శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మర్చిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల స్తూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, రేండ్ల రాజన్న, ఎస్కే అలీం, సమీవుల్లా ఖాన్, రాజు, మహమ్మద్ మన్సూర్ ఖాన్, కొరటి ప్రభాకర్, ఎస్కే ఫహీం, షేక్ రహీముద్దీన్, పుచ్చన్న, ఎస్కే అజీజ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గానగర్లోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయాన్ని మాజీ మంత్రి జోగురామన్న సందర్శించుకున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. స్థానికులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలతో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే కలెక్టర్కు పండగ రోజున ఆదిలాబాద్ జిల్లా వాసులు ప్రత్యేకంగా తయారు చేసుకునే పిండి వంటకాన్ని అందించారు.
జిల్లా కలెక్టర్ ఆసక్తిగా వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగకు పిండి వంటకాలను తయారు చేసుకోవడం ప్రత్యేకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ప్రమోద్ ఖత్రి ఆయనకు వివరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పడగంటి సూర్యకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సుభాష్ ఉరాడే, దశరథ్, భానుత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ గోడెం నగేష్ జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసు అమరుల త్యాగం చిరస్మరణీయం. ఫ్లాగ్ డే సందర్భంగా ఘన నివాళి సమర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. జిల్లాలో వైభవంగా దీపావళి వేడుకలు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు, టపాసుల చప్పుళ్ళు, దీపాల కాంతులతో నూతన శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.